అతను పెట్టాడు కదా పెట్టలేదు మేడం ఏం అతను సరే నువ్వు పెట్టలే అతను పెట్టలేదు నువ్వు పెట్టాడు ఈ లెక్కలు ఎవరు తెలుసుకోగలరు మీరు ఇద్దరే తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు మామూలుగా ఆటోలు అని అంటే ఆటోలు ఎవరి పేరు మీద ఉన్నాయి ఎవరు డబ్బులు కట్టుకున్నారు? ఆటోలు ఎవరు ఉండేది తన పేరు మీదనే ఉన్నాయి మేడం. డబ్బులు తెచ్చి ఇచ్చినది అయితే నేనే. నిన్న కేసులో కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కూడా ఒక ఆటో ఆమెకి ఇచ్చేసాయని కూడా చెప్పిండ్రు వాళ్ళు. సరే ఓకే ఇప్పుడు నీకు ఒకటి క్లారిటీ అమ్మా, నీకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, సంబంధం ఉండకూడదు. న్యాయపరంగా చట్టపరంగా అదే కరెక్ట్. నీకు ఇష్టం వచ్చిందా అతనికి ఇష్టం వచ్చిందా మీరిద్దరు ఏవో తప్పులు చేశారు ఆ తప్పులు ఇక్కడ నుంచి కట్టిపెట్టి నీ కూతురు కనీసం నీ కూతురు రేపు మర్యాదగా బతకాలంటే నువ్వు మర్యాదగా బ్రతుకు, నువ్వు మర్యాదగా బ్రతికితే నీ కూతురు మర్యాదగా బ్రతుకుద్ది. సో మీ ఇద్దరికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు ఆటోల సంగతి ఏంటి? ఇప్పుడు ఆవిడ 3 ఆటోలు ఉండండి, ఆవిడ డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం, ఆవిడ ఇచ్చిందో లేదో పక్కన పెట్టండి. నువ్వైతే ఆవిడతో తిరిగిన మాట వాస్తవం, ఆవిడ నువ్వు వాడుకున్న మాట వాస్తవం. నీకు ఒకరోజు ఆవిడ కావాల్సి వచ్చింది, సరే ఇప్పుడు వద్దంటే నీ పెళ్ళాం కూడా కళ్ళు మూసుకొని ఇంట్లో వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తుంటే నువ్వు సరదాగా అక్కడ తిరిగేవాడు ఇక్కడ తిరిగేవాడివి. నీకు ముందు ఆవిడ వాళ్ళందరూ ముందు ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో, ఆవిడ తెలిసి చేసిందో తెలియక చేసిందో ముందు సాగనిచ్చారు. ఇప్పుడు మీరు వద్దనుకుంటున్నారు కాబట్టి ఆవిడని కట్ చేసుకుంటున్నారు. కట్ చేసుకోండి, ఎందుకంటే ఆవిడ చేసిన పాపానికి ఆవిడ అనిపిస్తుంది అంతే. యాక్చువల్గా తప్పు మీ ఇద్దరు చేశారు, తప్పు మీ ఇద్దరు చేసి శిక్ష ఆవిడకి ఒక్కడికే పడుతుంది, ఎందుకంటే ఆవిడ రాంగ్ రూట్లో వచ్చింది కాబట్టి. నీ మనసుకి నీకు తెలుసు నువ్వు ఆమె ఏం చేసింది, నువ్వేం తీసుకున్నావు, అలాగే నీకు కూడా తెలుసమ్మా నువ్వు మరీ అంత అమాయకురాల్లాగా నువ్వు ఇక్కడ యాక్ట్ చేయొద్దు. ఇప్పుడు దీనికి అంతటికీ సృష్టికర్త మీరు, మీ కృష్ణలీలలో ఇవన్నీ మీకే తెలుసు కాబట్టి ఆవిడ ఏం చేసింది అన్నది మీకు తెలుసు, మీరేం చేశారు అన్నది ఆవిడే తెలుసు. ఇప్పుడు ఆవిడకి ఒక సెటిల్మెంట్ అన్నది ఇప్పుడు ఆవిడ చెప్తుంది, ఆ 3 ఆటోలు ఆవిడ డబ్బులు కూడా ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు. సో ఆటోల పరిస్థితి ఏంటి? ఆవిడకి ఒక ఆటో ఇచ్చేయమని పోలీస్ స్టేషన్లో చెప్పారని చెప్తుంది, నువ్వు దానికి ఒప్పుకున్నావు అని అంటుంది. సో అదే పద్ధతిలో ఆవిడకి ఒక ఆటో ఇచ్చేసాయి. ఆవిడ ఆటోని ఏమి నడుపుకుంటుందో ఏం చేసుకుంటుందో ఆవిడ బాధలు ఆవిడ పడుతుంది. ఆటో కూడా నాకు వద్దు మేడం, ఆటోలు 3 ఆటోలు తన్నినే ఉన్నించుకోమని 1,00,000 ఎక్కిమని మేడం, నాకు డబ్బులు కట్టిమని మేడం. డబ్బులు కట్టడానికి అతని దగ్గర లేదు. అది కాదు, ఇప్పుడు నువ్వు ఫైనాన్స్ అంటే ఇప్పుడు నువ్వు ఒక ఆటో అమ్మేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఆటోలు ఉన్నాయా, ఇప్పుడు 3 ఆటోలు అమ్మాయి నువ్వు అమ్మేసి ఫైనాన్స్ కట్టేస్తావు, కట్టి ఇంకా మిగులుద్ది కానీ నీ దగ్గర డబ్బులు మిగులుతాయిగా. మొత్తం అయితే ఫైనాన్స్ కట్టావు కదా, అది ఎంత మిగులుద్ది నీకు? అంత మిగిలిన దాంట్లో సగం అమ్మాయికి ఇచ్చే సగం నువ్వు పెట్టుకో. క్లియర్. ఆ పాపకి ట్రీట్మెంట్ ఏంటి సార్? యాక్చువల్గా థెరపీస్ ఇవ్వాలి మేడం, మెయిన్గా అంటే ఫిజియోథెరపీ ఇదంతా ఇప్పించాలి. ఎక్కడ ఇప్పిస్తున్నారమ్మా? మొన్నటి వరకు ఎక్కడ ఇప్పించారు? 3 సంవత్సరాలు సార్ దగ్గర ఇప్పించినాం సార్. ఏ సార్? డబ్బులు సీతారాం సార్ దగ్గర సీతారాం గారు. అంటే మీరుండేది అక్కడేనా? మీకు పక్కన అక్కడే పక్కన పల్లె మేడం, తిమ్మాపురం అని గ్రామం. సార్ ఆ హాస్పిటల్ డీటెయిల్స్ అయ్యి ఇవ్వండి ఒకసారి, మనం మాట్లాడే మా సైడ్ నుంచి కూడా మేము ఏం చేయగలమో హెల్ప్ చేస్తాం. ఆ పాపకి రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇప్పించండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.